ఆదిలాబాద్ జిల్లా వైద్య శాఖల్లో డొల్లతనం బయటపడింది. గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. తల్లి బిడ్డ ఉన్న బెడ్ పై సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది. ఈ ఘటనలో పసికందుకు గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయలనే మహిళ 2 రోజుల క్రితమే గుడిహత్నూర్ ప్రాథమిక ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంతలోనే ఫ్యాన్ కింద పడటంతో ఆసుపత్రిలోని పేషెంట్లు అంతా ఉలికిపడ్డారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయాందోళన చెందుతున్నారు. తక్షణమే ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, కాలం చెల్లిన సామాగ్రిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. గాయపడ్డ పసికందుకు మెరుగైన వైద్యం అందించాలని, అందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వైద్య శాఖలో డొల్లతనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎందుకు ఆ హాస్పిటల్లో అలాంటి సామాగ్రిని వాడుతున్నారు? ఎందుకంటే త్రుటిలో తప్పింది ప్రమాదం. తల్లి బిడ్డ ఉన్న బెడ్ పై ఆ సీలింగ్ ఫ్యాన్ పడడం అయితే అది ఘోరం. అసలు అంటే త్రుటిలో తప్పింది అనుకోవచ్చు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? లో మనము ఘోర ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కొద్దిగూడ గ్రామానికి చెందిన పాయాలనే మహిళ డెలివరీ కోసం పిఎస్సీలో జాయిన్ అయింది. జాయిన్ కాగా ఆమె 12 బిడ్డను జన్మనిచ్చింది. అయితే నిన్నటి నుంచి ఫ్యాన్ మొరాయించడం, శబ్దం రావడంతో ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఫ్యాన్ బాగాలేదు, కష్టమైందంటే అది తీరాసరికి ఈ రోజు ఉదయం పాప పక్కపంటి పడ్డది. పక్కపంటి ఆ పేషెంట్ పక్కపంటి పడ్డది. పాపకు కొద్దిగా తృప్తిలో నా ప్రాణం పోయే పరిస్థితి ఉంది. నిన్న ఉట్టిన పాప ఈ రోజు చేతులారా మనం చంపుకున్న పరిస్థితి, నిర్లక్ష్యంతో చంపుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏ భగవంతుడు కాపాడినట్లు అవుతుంది. చిన్న గాయాలతో ఇప్పుడు ప్రస్తుతానికి రిమ్స్ హాస్పిటల్కు హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అయితే పిఎస్సీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి జోరి వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఈ విధంగా జరిగిందని ఇక్కడ స్థానికులంతా ఇక్కడ పక్కపంటి పేషెంట్స్ కూడా మనకు సమాచారం ఇస్తుంది. శబ్దం వస్తున్నా తాను కూడా పట్టించుకోకపోవడం, చిన్న దాంట్లో నేను లభిస్తుంటామని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం, ఆ డాక్టర్లు అక్కడ సిబ్బంది మెయింటైన్ చేసే వాళ్ళందరూ అదే మాట్లాడు. ఇట్లా చిన్న సంఘటనతోటి రాష్ట్ర ప్రభుత్వం అది గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మంటేనే ప్రజలు గెలుచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని హాస్పిటల్ కట్టినా ఏం చేసినా కింది స్థాయి సిబ్బంది ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి గురించి చేయడంతో ప్రభుత్వ హాస్పిటల్ రమ్మంటే భయపడుతున్నారు. ఇది ఆదిలాబాద్ గురట్నూరు ప్రాంతం కాబట్టి ఇది ఏరియా సన్నర్ పట్టించుకోవడానికి గవర్నమెంట్ మాత్రం ఇక్కడ పిఎస్ సెంటర్ దాదాపు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ గోల్డ్ కూడా ఉంటాయి. గోల్డ్ కాబట్టి ఎవరు పట్టించుకోరాని ఇట్లా పాత ఫ్యాన్లతోటి పాత మెటీరియల్ తోటి ఇది వైద్యం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.